తెలంగాణ ప్రజలారా గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు BTN ఛానల్. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తా పేపర్లు చదివి వాటి వెనుక ఉన్నటువంటి అసలు వాస్తవాలు ఏంటి అని తెలుసుకుందాం. ఇవాళ ముఖ్యంగా నిన్న వినాయక చవితి సందర్భంగా హాలిడే ఇచ్చినందుకు ఇవాళ చాలా పేపర్లు రాలేదు, కేవలం దిశ పేపర్ మాత్రమే వచ్చింది. ఈ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూసి ఒకసారి తెలుసుకుందాం మిత్రులారా. ముందుగా దీప్తికి రూపాయలు 1 కోటి నజారానా, వరంగల్లో 500 గజాల స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం సైతం, ఆమె కోచ్కు 10 లక్షలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజీకి రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి నజరానా ప్రకటించింది. గ్రూప్ 2 ఉద్యోగంతో పాటు వరంగల్లో 500 గజాల స్థలం ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. దీప్తిని తన కార్యాలయానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఆమె కోచ్కు 10 లక్షల నజరానాగా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. చూడు మిత్రులారా, ఈ వార్తను బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే నిజంగా అథ్లెట్స్లో కూడా అంటే ఏ కులానికి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అంటే నేను ఇక్కడ ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం కాదు, కానీ అదే ఒక అగ్రకులానికి చెందిన అమ్మాయి కాంస్య పథకం గెలిచి ఉంటే ఇదే రాష్ట్ర మంత్రివర్గం నుంచో లేకపోతే ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఉందో ఆ స్పోర్ట్స్ అథారిటీ నుంచి వాళ్ళ అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళే వెహికల్ అరేంజ్ చేసి అక్కడ నుంచి ఘనంగా వెల్కమ్ చెప్పేవాళ్ళు, ఘనంగా స్వాగతం పలికేవాళ్ళు. కాబట్టి ఒక మధ్యతరగతి వాళ్ళకు లేదా SC ST BCలలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి తేడా ఏ విధంగా చూపిస్తారనేది ఒక అంశం. రెండో అంశం వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే వరంగల్లో 500 గజాల స్థలం అంటే మిగతా ఎవరైతే ఏపీకి చెందిన వాళ్ళు లేకపోతే తెలంగాణకు చెందిన వాళ్ళు క్రికెట్ కానీ మిగతా వాటికి చెందినటువంటి ఆటగాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారికి జూబ్లీహిల్స్ కానీ బంజారాహిల్స్లో కానీ 500 గజాల స్థలం ఇస్తారు. గ్రూప్ 1 స్థాయి ర్యాంక్ ఇస్తారు. అంటే ఏమనంటే ఆమెకు వయసు లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మన ప్రభుత్వం వాళ్ళు. వయసు లేకపోతే 21 ఇయర్స్కి గ్రూప్ 1 అంటే UPSC రాసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది. అట్లాంటిది మరి గ్రూప్ 2 ఉద్యోగ స్థాయి ఏంది, గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తే ఏమవుతుంది అంటే అట్లా ప్రభుత్వానికి ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలో తెలుసు కాబట్టి అట్లా ఉంటుంది అన్నట్టు. ప్రభుత్వం యొక్క లెక్కలు ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆమెకు హైదరాబాద్లో ఇచ్చినట్టయితే కొంచెం ఆమె ఇక్కడే పుల్లెల గోపిచంద్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆమెకు కోచింగ్కి వెళ్ళడానికి ఈజీ అవుతుంది, మిగతా ఈజీ అవుతుంది. అక్కడ ఒక 500 గజాల స్థలాన్ని ఇక్కడ ఒక 500 గజాల స్థలాన్ని ఇచ్చినా తప్పు లేదు. ఎందుకంటే ఎట్లా వాళ్ళు పేదరికంలో ఉన్నతంగా ఆర్థికంగా బలిష్టవంతులు అయితే కాదు కాబట్టి ఇస్తే తప్పేముంది. ఇట్లాంటి యువ అథ్లెట్స్ని కదా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొస్తారు, కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. అంతేకాకుండా భారతదేశ తరఫున కూడా వరల్డ్ లెవెల్లో ఛాంపియన్షిప్లో పాల్గొని పార్టిసిపేషన్ చేసి మరిన్ని పథకాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ప్రభుత్వానికి ఏమాత్రం కూడా భారం పడదని చెప్పి కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. మరొక వార్త ఉన్నాను మిత్రులారా. పిల్లలు వద్దు, ఫ్రీడమ్ వద్దు, ఆర్థిక స్థిరత్వానికి యువత ప్రాధాన్యం, సంతానం వద్దనుకుంటున్న కపుల్స్. ఇంకా చూడండి, డింక్స్పై యూత్లో భిన్న అభిప్రాయాలు, ఖర్చులు పెరుగుతాయనే భయంతో కొత్త సంస్కృతిపై సీనియర్ సిటిజన్స్ ఫైర్. మొత్తానికైతే పిల్లలు అంటే ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా లేరంట. పెళ్లి చేసుకోవడం కంటే ఎక్కువ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అవ్వాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఎక్కువ మంది ముందుకు వెళ్తూ ఉన్నారు. పిల్లలు వద్దు, ఎందుకంటే పిల్లల కంటే వారి భవిష్యత్తు కోసం వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసం సేవింగ్స్ పెట్టాలని చెప్పి ఇంకోటి ఎందుకు అవన్నీ ఈ భారం అంతా మాకెందుకు, మేము సెటిల్ అయినామా, వెల్ సెటిల్ అయ్యి మేము నా లైఫ్ను గొప్పగా లీడ్ చేసినామా లేదా అనేది ఇది పెద్ద ముఖ్యంగా ఇట్లాంటి ఆలోచన అనేది ఇట్లాంటి ట్రెండ్ అనేది పెద్ద ఎత్తున యువత అడాప్ట్ చేసుకుంటారంట. దీనిపైన సీనియర్ సిటిజన్స్ ఏమంటారంటే తాతగాళ్ళు కావచ్చు లేకపోతే అమ్మమ్మలు నానమ్మలు కావచ్చు, ఇట్లయితే ఎట్లారా బాబు, మేము గతంలో అసలు 20 సంవత్సరాలకే మేము పిల్ల సంతానోత్పత్తికి మేము రెడీగా ఉండేవాళ్ళం, అప్పటికే మేము పిల్లల్ని కనేవాళ్ళం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లా అంటే కనీసం ఒక బేబీ కన్నా బర్త్ ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే గతంలో ఇప్పుడు జపాన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యువత తక్కువ ఉండి ముసలి వాళ్ళు ఎక్కువ అవడంతో హ్యూమన్ ఏదైతే లేబర్ వర్క్ ఫోర్స్ అనేది తక్కువైపోతుంది. కాబట్టి దానివల్ల కంట్రీ జీడిపి కూడా పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా
ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలు లేకపోవడం అనేది చూడు డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్, భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తారు కానీ వీరు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించరు. దీన్నే సింపుల్గా డింక్స్ అని పిలుస్తారు. ఈ మధ్యకాలంలో పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆర్థికపరమైన అంశాలు, కుటుంబ పరిస్థితులపై పూర్తిగా చర్చించాకే కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. దీనికి మరింత అడ్వాన్స్గా కొన్ని జంటలు భవిష్యత్తులో పిల్లలు కనాలా వద్దా అనే అంశంపైన తీవ్రంగా చర్చిస్తున్నాయంట. ఏదేమైనప్పటికీ కూడా పిల్లల్ని కనడానికి యువత సుముఖంగా లేరు, వారి యొక్క భవిష్యత్తులో భారం అవుతారని చెప్పి ఆలోచనలు వస్తున్నాయని చెప్పి ఆ వార్త యొక్క సారాంశం. ఇక్కడ మరొక వార్త చూసినట్టయితే మిత్రులారా, స్థానిక ఎన్నికలకు ముందు కులగణన ఆ ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తున్నది. క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఆందోళన అక్కర్లేదు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆసక్తికర వ్యాఖ్యలు. లోకల్ బాడీ ఎన్నికల ముందే బీసీ కుల గణన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన ఆయన సమాజ శ్రేయస్సు తన ప్రధాన ఎజెండా అని, సమాజంలో శ్రేయస్సు ఉండాలంటే జనాభాలో మెజార్టీగా ఉన్న బీసీలు తమ వాటా కావాలని కోరుతున్నారన్నారు. బీసీ సంఘాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కులగణన విషయంలో సహకరించాలని నిరంజన్ కోరారు. గత బీసీ కమిషన్ కులగణన విషయంలో ఎంత మేరకు పనిచేసిందో వివరాలు తెప్పించుకొని వాటిని పరిశీలించాలని చెప్పి తర్వాతి చర్యలు చూడండి మిత్రులారా, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. బీసీ సంఘాలు ఆందోళన చెందొద్దు అని చెప్పి ఒక బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతున్నారు. ఇదే మా బీసీ సంఘాల నేతలైనటువంటి బిడ్డలైనటువంటి నాయకులైనటువంటి సంజయ్ కావచ్చు, లేకపోతే కుమారన్న కావచ్చు, సంజయ్ అన్న కావచ్చు, లేకపోతే సిద్ధేశ్వర్ పటేల్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆమర నిరాహార దీక్ష చేస్తే కూడా కనీసం ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఒక ప్రకటన చేస్తే ఏమవుతుంది, ఆయనకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం పోతుంది కదా. మరి ఇంత పెద్దగా దాదాపు 13 రోజులు 14 రోజులు వాళ్ళ ఆమర నిరాహార దీక్ష, కనీసం నీరు ఆహారం ఎట్లాంటి ఆహారం కూడా తీసుకోకుండా వాళ్ళ ఆమర నిరాహార దీక్ష చేస్తే ఈ ప్రభుత్వానికి కనీసం ఎందుకు నిద్రమత్తుల నుంచి బయటికి రాలేకపోతుంది? ఎందుకు బీసీలు అంటే ఎంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు? వారు కనీసం ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది? స్టేట్మెంట్ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు స్టేట్మెంట్లకే పరిమితం అవుతారు తప్ప మేము ఫలానా కమిషన్ వేసినాము, ఈ ఫలానా డేట్ రోజు మేము బీసీ కులజనగణన స్టార్ట్ చేస్తూ ఉన్నాం, ఇన్ని రోజుల లోపు మాకు కమిషన్ నుంచి పూర్తి స్థాయిలో వివరాలు మేము తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ఏ రోజన్నా నోరు విప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టిందా? ఎందుకు పెట్టదు? బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ అది. మీరు పేపర్ ప్రకటనలకే పరిమితం కాకండి సారు. మరొక వార్త చూసినట్టయితే సిటీలో మళ్ళీ డ్రగ్స్ కలకలం, పబ్లలో అధికారుల తనిఖీలు, డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్లో 4కి పాజిటివ్, డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారనే అనుమానంతో ఎక్సైజ్ అధికారులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 37 మందికి డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ నిర్వహించగా అందులో 4కి పాజిటివ్ వచ్చింది. ఇక చూడండి, డ్రగ్స్ నిజంగా వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు పరిపాలన చేపట్టిన తర్వాత వాస్తవానికి మిగతా వివిధ చుట్టుపక్కలటువంటి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గాంజా ఏదైతే ఉందో వీటి సప్లై అనేది కొంతమేర కట్టడి చేసినటువంటి మాట నిజంగా వాస్తవం, దీన్ని ఒప్పుకోవాల్సిందే, దీన్ని ఆహ్వానించదగ్గాల్సినటువంటి విషయము. కానీ ఇట్లాంటి వాటిపైన పబ్బులను రాత్రిపూటనే కాదు డే టైంలో యథేచ్ఛగా విచ్చలవిడిగా డ్రగ్స్ అనేది సరఫరా అవుతున్నాయని చెప్పి హైదరాబాద్ అది కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. కాబట్టి డే టైంలో కూడా దీనికి ఒక స్పెషల్ ఫోర్స్ని అలాట్ చేసి దాని కొన్ని అధికారులను కట్టబెట్టి దాన్ని సీరియస్గా పనిచేసే విధంగా మీరు ఇట్లా చర్యలు చేపట్టారనుకో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క భవిత ఖచ్చితంగా మంచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎక్సైజ్ మరొక వార్త, రేప్ నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలా? ఇది తీవ్ర అలసత్వ ధోరణికి నిదర్శనం. సిబిఐ న్యాయవాది ఆలస్యంపై కోల్కతా కోర్టు ఆగ్రహం. మెడికో ఘటన కేసు విచారణపై సందర్భంగా కీలక వ్యాఖ్యలు. కోల్కతా మెడికో ఘటనపై విచారణ సిబిఐ తరపున న్యాయవాది ఆలస్యంగా రావడంపై కోర్టు ఫైర్ అయింది. సంజయ్ రాయ్కి బెయిల్ మంజూరు చేయాలా? ఇది సిబిఐ తీవ్ర అలసత్వ ధోరణికి నిదర్శనం. ఇది చాలా దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక చూడు, దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సిబిఐ. ఇట్లాంటి సిబిఐ న్యాయవాది కూడా మా యొక్క నిందితుడికి సిబిఐ న్యాయవాది అలసత్వంపై కోల్కతా కోర్టు ఆగ్రహం. అంటే చూడండి, సిబిఐ సంస్థకు అప్పచెప్పినా కానీ ఎవరైతే మెడికో జూనియర్ డాక్టర్ ఉందో ఆ జూనియర్ డాక్టర్కు న్యాయం జరిగే పరిస్థితి లేదు. చూడండి మిత్రులారా, ఒకసారి ప్రభుత్వాల యొక్క పనితీరు ఎట్లా ఉంది అంటే, ప్రభుత్వాలు ఎంత అప్రమత్తమైనా లేకపోతే కోర్టులు ఎంత చివాట్లు పెట్టినప్పటికీ కూడా అత్యున్నతంగా ఇన్వెస్టిగేషన్ అయిన సంస్థనే పూర్తిగా ఇక్కడ విఫలమైందన్నట్టు కూడా కొంత కనిపిస్తూ ఉంది. ఎందుకంటే
క్లియర్గా రాశారు చూడు. సిబిఐ న్యాయవాది ఆలస్యంపై కోల్కతా కోర్టు ఆగ్రహం. సిబిఐ ఎవరైతే వాళ్ళ తరపున ఆ వకాలత్ పుచ్చుకుంటున్నారో వారిపైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి కోర్టుల యొక్క న్యాయ వ్యవస్థ ఇట్లా ఉంది. ఇక మరొక వార్త చూసినట్టయితే ఎక్సైజ్ పాలసీలో కేజ్రీవాల్కు భాగస్వామ్యం, మద్యం విధానం రూపకల్పన నుంచి అమలు వరకు ప్రమేయం. గోవా ఎన్నికలకు రూపాయలు 44.5 కోట్లను పంపించినట్లు ఢిల్లీ సీఎం. సిబిఐ తుది ఛార్జ్ షీట్లో కీలక విషయాలుగా చూడు. అవినీతిని అంతం చేస్తామని చెప్పి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ తాను అవినీతి కోరల్లో చిక్కుకుపోయింది. ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది. తుది ఛార్జ్ షీట్లో వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. కంప్లీట్గా ఈయన పార్టిసిపేషన్ అనేది ఉంది. ఢిల్లీ పాలసీ మద్యం ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఉందో ఈ పాలసీలో కంప్లీట్గా ఈయన పాత్ర ఉంది అని చెప్పి, అందుకోసమే గోవాలో జరిగినటువంటి ఎన్నికలు ఆ గోవాలో కూడా 2వ సీట్లో 3వ సీట్లో గెలిచినట్టు కూడా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. మరి గిన్నిగానం కోట్లు అంటే ఇక చూడండి మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏదైతే దృఢ సంకల్పంతో సేవ చేయాలని నిజంగా నిజాయితీగా సొసైటీకి సర్వీస్ చేద్దాము, అవినీతి లేని సమాజాన్ని నిర్మిద్దామని చెప్పి ఎంతోమంది యువత కూడా రాజకీయాలకు వస్తున్నారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళని ఎట్లా మ్యానిపులేట్ చేస్తుంది, మేము ఇట్లా ఉంటే రాజకీయాలు చేయలేము, లేకపోతే ఈ విధంగా ఉంటే మనం ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడిగా ఎదగలేమని చెప్పి అవినీతికి లేదా స్కామ్లకు తెరలేపే అవకాశాలు కూడా ఎన్నో చూస్తూ ఉన్నాం. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, మాజీ ఐఆర్ఎస్ ఆఫీసరు ఇట్లా చేసినంటే ఒకసారి అర్థం చేసుకోండి. కీలక విషయాలు గోవా ఎన్నికలకు పోయినాయంట. మరి ఇదే కోర్టులో కవితక్కనేమో అసలు కవిత ఇందులో ఇన్వాల్వ్ అయిందన్నట్టు ఎట్లాంటి ఆధారాలు కూడా సరిగ్గా లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇటు ఇంటెన్షనల్గా సిబిఐ ఏమన్నా ఇరికించిందా అది కూడా అర్థమైతలేదు. అది కూడా మరి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఇక ఈమె కథ ఇట్లా ఉంది. ఇక చూడు ఇంకోటి, జయబేరికి హైడ్రా షాక్, సినీ నటుడు మురళీమోహన్కు చెందిన సంస్థ రంగలాల్ కుంట ఆక్రమించారని చెప్పి నోటీసులు. ఇక మొత్తానికైతే ఎట్లా ఉందంటే దీని పరిస్థితి, హైడ్రా ఒకరిని బెదిరించి 10 మందిని అంటే ఒక్కరి కట్టడాలు కూల్చి 10 మందిని బెదిరించినట్టుంది. 10 మందిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది. నాగార్జున కన్వెన్షన్ కూల్చిరు. తర్వాత ప్రముఖంగా ఇంకెవరి కూడా పెద్దగా కూల్చిన దాఖలాలు కూడా లేవు. మరి ఏదేమైనప్పటికీ కూడా సామాన్యులపైకి బుల్డోజర్లు పోతున్నాయి. మేము సామాన్యులపైకి మీ బుల్డోజర్లు పోవద్దని చెప్పి చెప్పట్లేదు. వాళ్ళ క్రమంగా కట్టడాలు నిర్మించినట్టయితే చెయ్యండి, వాటిని కూల్చండి, నీలమట్టం చేయండి. కానీ అంతకంటే ముందు వారికి ఆల్టర్నేటివ్ సోర్స్ సూచించాల్సిన బాధ్యత మీకే ఉంది. ఎఫ్టీఎల్ అని చెప్పి, బఫర్ జోన్లు అని చెప్పి, లేకపోతే ఇంకోటి 111 అని చెప్పి వాళ్ళకి ఏం తెలియదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎట్లా ఉన్నారంటే, అంటే రియల్ ఎస్టేట్ చేసే మీడియేటర్లు ఎట్లా ఉంటారంటే వీళ్ళకి ఇవన్నీ పూర్తి స్థాయిలో ఈ విషయాలపైన అవగాహన లేకుండా అటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వారిని తీసుకొచ్చి వారికి ఆ ఫ్లాట్లు కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్లు కాకపోతే ఆ చిన్న ఇల్లు కూడా కొనిపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక సొల్యూషన్ బేస్డ్గా వెళ్తే బాగుంటుంది. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి ఆల్టర్నేటివ్ సోర్సు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తారా, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల కింద మరిన్ని ఇండ్లు మంజూరు చేసి వారికి ఆల్టర్నేటివ్ సోర్స్ చూపిస్తారా, లేకపోతే రాజీవ్ గృహకల్ప లాంటి వాటిని ఏమైనా నిర్మించి వారికి ఏమైనా మేలు చేస్తారా, వీటి మీద కూడా పూర్తిగా స్పష్టతంగా వెళ్తే బాగుంటుంది. పేద ప్రజలు కదా, వాళ్ళ దగ్గర కనీసం వారు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు మొత్తం ఇల్లే ఉండి ఉంటుంది హైదరాబాద్లో. మేబీ అంతకంటే పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. మీరు కట్టుకున్న సొంత కాయ కష్టం చేసి కట్టుకున్నటువంటి ఇల్లునే మీరు కూల్చేస్తే వాళ్ళు దిక్కుదోచని పరిస్థితికి సారు. మరొకటి, హైదరాబాద్ సిపిగా సిబిఐ అన్న, దీని ఇంతకుముందుకే మరి ఎన్నికల ముందు సిబిఐగా ఏసీబీ డీజీగా వెళ్ళిండు. మరి మళ్ళొకసారి అయితే సిబిఐ ఆనందం తీసుకొచ్చిండ్రు. ఎందుకో మరి ప్రభుత్వానికి ఏమైందో. ఈ వార్త ఇట్లుండగా మరొక వార్త, స్థానిక ఎన్నికలే నాకు పెద్ద సవాల్, ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తా, త్వరలోనే పార్టీ కమిటీలను నియమిస్తాం, పిసిసి సీట్ కోసం పోటీ పడిన వారితో కలిసి పనిచేస్తా, 2-3 రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తా, పిసిసి కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టితో భేటీ, రాబోయే లోకల్ బాడీ ఎన్నికలే తన ముందున్న అతిపెద్ద సవాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన గణపతి పూజలో మహేష్ కుటుంబం సమేతంగా పాల్గొన్నారు.
అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పీసీసీ పోస్ట్ విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవి కోసం పోటీ పడిన వారితో కలిసి పనిచేస్తానని, 10 ఏళ్ల పాటు పార్టీని నమ్ముకొని కష్టపడి కార్యకర్తలకు పార్టీల ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కేలా కృషి చేస్తానన్నారు. 2-3 రోజుల్లో టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పి అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సైతం కలిశారని చెప్పి మొత్తానికైతే అగ్రకులానికి చెందినటువంటి పదవి ఏమో ముఖ్యమంత్రి పదవి, ఓ దళిత కుటుంబానికి అంటే దళిత కులానికి చెందినటువంటిదేమో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి. అదే పీసీసీ పదవి చీఫ్కి వచ్చేసరికి ఏమో బీసీలో కట్టబెట్టినామని చెప్పి అంటే కులాలకు ప్రాధాన్యతలో సమన్యాయం చేస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఇట్లా ఉండగా బీసీలకు మంత్రి పదవిలో పెద్ద డోకా పడ్డది. ఆ విషయాన్ని మీరు గుర్తించి రాబోయే ఏవైతే 6 బీసీ పదవులు ఉన్నాయో అందులో ఖచ్చితంగా 4 బీసీలకు కేటాయించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నుంచి కావచ్చు, బీసీ లీడర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయం దీంట్లోనే కాదు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో కూడా మీరు పాటించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఇలా ఉండగా మిత్రులారా, సమాజంలో మెజారిటీ పీపుల్ బీసీ వాళ్ళు, కానీ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కానీ అన్ని కులాల వాళ్ళకు వచ్చిందేమో కానీ ఖచ్చితంగా బీసీలకైతే స్వతంత్రం రాలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే అడుగడుగున వీళ్ళే విద్యలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో కావచ్చు అన్ని విధాలుగా కీలకంగా నష్టపోతుంది అయితే బీసీ కులాలే. దీన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలా. ఇక మరి పీసీసీ చీఫ్ అయితే బీసీ బిడ్డకి ఇచ్చారు, కానీ అందులో డిసిషన్ మేకింగ్ అయితే ఖచ్చితంగా అగ్రకులాలే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీరు మర్చిపోవద్దు. మరో వార్త, 130 చెరువులకు నో ఎఫ్టీఎల్, 55 చెరువులకే ఎఫ్టీఎల్ ఫిక్స్, అన్యాక్రాంతం అవుతున్న విలువైన భూములు, రంగంలోకి రేవంత్ సర్కార్, 185 లేక్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు. చూడు, గ్రేటర్ హైదరాబాద్లో చెరువులకు రక్షణ లేకుండా పోయింది. చెరువుల్లోనే బిల్డింగ్లు వెలుస్తున్నాయి. చెరువులకు సరిహద్దులు లేకపోవడం, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 185 చెరువులు ఉండగా అందులో ఇప్పటి వరకు కేవలం 55 చెరువులకు మాత్రమే అధికారులు ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేశారు. మిగతా చెరువుల విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకే గతంలోనే 2014లోనే హైకోర్టు చెప్పింది, మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి లేక్లకు కావచ్చు, కుంటలకు కావచ్చు, లేకపోతే చెరువులకు కావచ్చు, వాటన్నిటికీ ఎఫ్టీఎల్లు లేకపోతే బఫర్ జోన్లు పూర్తి స్థాయిలో వాటిని గుర్తించండి. గుర్తిస్తే ఖచ్చితంగా ఆ వాల్టా యాక్ట్ను కూడా మీరు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది, కొంచెం ఆక్రమణలు అరికట్టే అవకాశం ఉందని చెప్పి కోర్టు ఎప్పుడో గత ప్రభుత్వానికి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి ఎన్నోసార్లు సూచించింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోయి సిఎస్ఆర్ ఫండ్ కింద ఎంతోమంది తన అనుచరులకు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వారికి కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి కొంత ఫండ్ ఇచ్చిన వాళ్ళకి కావచ్చు, సిఎస్ఆర్ ఫండ్ కింద ఆ చెరువులను డెవలప్మెంట్ చేయమని చెప్పి వారికి కట్టబెట్టిరు. వారు ఏం చేసిరు, వారు సిఎస్ఆర్ ఫండ్ కింద మేము డెవలప్ చేస్తున్నామని చెప్పి చెరువులను దత్తకు తీసుకొని వారి సమూలంగా 10 ఎకరాలు ఉన్నటువంటి చెరువును 3 ఎకరాలకు 4 ఎకరాలకు తీసుకొచ్చారు. మిగతాది మొత్తం కబ్జాలు పెట్టిరు. కాబట్టి వాటిపైన పూర్తి స్థాయిలో మీరు చర్యలు తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా మేము కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చెరువులను మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మరో 20 సంవత్సరాల తర్వాత, మరో 10 సంవత్సరాల తర్వాత ఇంతకంటే విపరీతమైన వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని, మంచి వరదలు లేని హైదరాబాద్లో గిఫ్ట్గా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ హైడ్రా వ్యవస్థ అనేది మరింత బలోపేతం చేయాలి. అంతేకాకుండా మరిన్ని కట్టడాలు కూలగొట్టి వాటిని ఆ చెరువులుగా పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ను తీర్చిదిద్దాలి. అప్పుడే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతిఫలం ఉంటుందని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఈ మిత్రులారా, మొత్తానికైతే ఇవాళ వచ్చినటువంటి ఒక దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి మా భారత్ టాక్ నెట్వర్క్ న్యూస్ ఛానల్ని. అంతేకాకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ బంధుమిత్రులతోటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రులారా. జై తెలంగాణ.